అందరికీ నమస్కారం అండి. నిత్యం వచ్చే నక్షత్రాల్లో ఏ నక్షత్రంలో శ్రీనివాసుని దర్శిస్తే ఏ ఫలితాలు లభిస్తాయి అనే విషయాన్ని తెలుసుకుందాము. సృష్టి మొత్తానికి మూల పురుషుడైన శ్రీమన్నారాయణ్ణి విరాట్ స్వరూపములో రాత్రి పగలు స్వామి ఇరుపక్కలుగా నక్షత్రాలే స్వామివారి ఆకారంగా ఆశీస్సులు స్వామివారి పెదవులుగా వర్ణించబడింది. విష్ణువు అంటే విశ్వం మొత్తం వ్యాపించబడి ఉన్నాడు అని అర్థము. ఆకాశంలో మనకు కనపడే నక్షత్ర మండలాలు, గ్రహ మండలాలు, సూర్యచంద్రులు అన్నీ ఆ స్వామివారి విరాట్ స్వరూపంలోనివే. ఈ సమస్త విశ్వమును తన స్వరూపమైన శ్రీమన్నారాయణుడు తిరుమలలో శ్రీనివాసుడిగా వెలిసి భక్తుల నిత్య పూజలు అందుకుంటున్నారు. వారి కోర్కెలను, భక్తుల కోర్కెలను తీరుస్తున్నారు. స్వామివారిని దర్శించడానికి ప్రత్యేక సమయం అంటూ ఏదీ లేదు. కాలపురుషుడైన ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించడానికి అన్ని కాలాలు మంచివే. అయితే ఒక్కొక్క నక్షత్రం నాడు దర్శిస్తే ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందని మీకు తెలుసా? అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాము. ఇది చాలా విలువైన సమాచారము. చివరి వరకు స్కిప్ చేయకుండా వినండి. ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉన్నప్పటికీ రవి సంచార మార్గము కలిగిన అశ్విని నుండి రేవతి వరకు గల 27 నక్షత్రాలకే ప్రాధాన్యత కలిగింది. 360 డిగ్రీల రవి సంచారము మార్గములో ప్రతిరోజు చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరికి వస్తారో అదే ఆ రోజు నక్షత్రంగా వ్యవహరించబడుతుంది. మరొక విశేషం ఏమిటంటే ఈ నక్షత్రాలన్నీ ఒక్కొక్క నక్షత్రం కాదు, ఒక్కొక్కటి అనేక నక్షత్రాల సముదాయము. ఉదాహరణకు అశ్విని అంటే గుర్రపు ముఖ ఆకారంలో కనబడే 3 నక్షత్రాల. అశ్విని నక్షత్రము అంటే 3 నక్షత్రాల గుంపు అని అర్థము. గుర్రపు ముఖ ఆకారంలో కనిపిస్తుంది. ఇక శతభిష నక్షత్రం అంటే 100 నక్షత్రాల సముదాయము. మన భూమి మీద జరుపుకునే ప్రతి పండుగకు నక్షత్ర మండలానికి ఎంతో సంబంధం ఉన్నది. ఉదాహరణకు మనం ప్రతి సంవత్సరము ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితి పండుగని గమనిద్దాము. ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చవితి నాడు విఘ్నేశ్వర రూపంలో కనిపించే నక్షత్ర మండలము సూర్యోదయానికన్నా ముందుగా తూర్పు ఆకాశంలో ఉదయిస్తుంది. అందుకనే ఆ రోజు మనం వినాయక చవితిగా జరుపుకుంటాము. ఇంకొక విశేషం ఏమిటంటే ఆ వినాయక మండలము పక్కనే ఆదిశేషుని నక్షత్రమైన ఆశ్లేష నక్షత్రం ఉండడం వలన వినాయకుడు నాగయజ్ఞోపవీతుడైనాడు. 27 నక్షత్రాల్లో మొదటిదైన అశ్విని నక్షత్రం నాడు శ్రీనివాసుని దర్శిస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలైనా పోయి ఆరోగ్యము సంప్రాప్తిస్తుంది. ఇక రెండవదైన భరణి నక్షత్రం నాడు ఆనంద నిలయములో స్వామివారి దర్శనానికి అపమృత్యుభయము తొలగిపోతుంది ఆ రోజు స్వామివారిని దర్శిస్తే. ఇక మూడవదైన కృత్తికా నక్షత్రము శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మ నక్షత్రము. ఆనాడు శ్రీనివాసుని దర్శించిన వారికి చక్కటి చదువు లభిస్తుంది. జీవితంలో ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తారు. రోహిణి నక్షత్రం నాడు స్వామిని దర్శిస్తే ఎటువంటి మానసిక సమస్యలైనా ఇట్టే తొలగిపోతాయి. ఇక ఐదవదైన మృగశిర నక్షత్రము స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైనది. మాసాల్లో మార్గశిర మాసము తానేనంటాడు శ్రీమన్నారాయణుడు. పూర్వకాలములో కొత్త సంవత్సరము మార్గశిర నక్షత్రం నాడే ప్రారంభమయ్యేది. ఆ నక్షత్రం రోజున శ్రీనివాసుని దర్శించిన వారికి సర్వ శుభాలు కలుగుతాయి. తరువాత వచ్చే ఆరుద్ర నక్షత్రానికి ఆదిదేవత రుద్రుడు అంటే పరమశివుడు. ఈ నక్షత్రం రోజున స్వామివారిని దర్శించిన వారికి ఎటువంటి ఆపదలు కలగవు.
స్వామివారు రామచంద్రుని అవతారములో జన్మ నక్షత్రమైన పునర్వసు నాడు ఆనంద నిలయములో స్వామిని దర్శిస్తే ఎటువంటి కష్టాలైనా తొలగిపోతాయి. ప్రత్యేకించి ఆర్థిక బాధలు ఉన్నవారు, మానసిక సమస్యలు ఉన్నవారు పునర్వసు నాడు స్వామిని దర్శిస్తే చాలా శ్రేయస్కరం. కుటుంబంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి. ఇక పుష్యమి నక్షత్రం నాడు స్వామిని దర్శిస్తే 1000 జన్మల పాపం నశిస్తుంది. ఆశ్లేష నక్షత్రం నాడు అధిదేవత ఆదిశేషుడు. ఆ రోజు స్వామిని దర్శించిన వారికి ఎటువంటి భయాలైనా తొలగిపోతాయి. శారీరక మానసిక సమస్యలన్నీ ఇట్లే మాయమైపోతాయి. మనస్సంతా ప్రశాంతతలో నిండిపోతుంది. మకా నక్షత్రం నాడు శ్రీనివాసుని దర్శిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. జగన్మాత నక్షత్రమైన పూర్వ పాల్గొని అంటే పుబ్బ నక్షత్రం నాడు స్వామివారిని దర్శిస్తే కన్యలకు త్వరగా వివాహం జరుగుతుంది. వివాహం ఆలస్యమవుతున్న యువకులు కూడా వెంటనే పెళ్లి నిశ్చయమైపోతుంది ఆ రోజుని స్వామివారిని దర్శిస్తే. ఇక స్వామివారి ప్రియసఖి శ్రీ మహాలక్ష్మి నక్షత్రమైన ఉత్తరి పల్గుని నాడు ఆనంద నిలయంలో స్వామివారిని దర్శించిన వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ఎంతో ఐశ్వర్యవంతులు అవుతారు. ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. హస్త నక్షత్రం నాడు శ్రీనివాసుని దర్శించిన వారికి ఎటువంటి అనారోగ్యాలైన సమస్యలైన క్షణంలో తొలగిపోతాయి. చిత్తా నక్షత్రం నాడు స్వామిని దర్శిస్తే యశస్సు సకల సంపదలు కలుగుతాయి. శరీరం నూతన తేజస్సుతో నిండిపోతుంది. అటు తరువాత అదైన స్వాతి నక్షత్రము శ్రీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రము. స్వామి నరసింహునిగా అవతరించి హిరణ్యకశిపుని సంహరించాడు. తిరుమల కొండ ఎక్కేటప్పుడు మధ్యలో వచ్చే శ్రీ యోగ నరసింహస్వామి దేవాలయము ఎంతో ప్రసిద్ధి కలది. స్వాతి నక్షత్రము నాడు శ్రీనివాసుని దర్శిస్తే అపమృత్యు భయము తొలగిపోతుంది. ఎటువంటి ప్రమాదాలు జరగవు, ఎటువంటి ఆపదలు కలగవు. ఇక నక్షత్ర సముదాయములో 16వదైన విశాఖ నక్షత్రం నాడు శ్రీనివాసుని దర్శించిన వారికి త్వరలో వివాహం అవుతుంది. కన్యలకు మంచి యువకులకు మంచి కన్యలు జీవిత భాగస్వాములుగా లభిస్తారు. విశాఖ నక్షత్రాన్ని రాధా నక్షత్రం అని కూడా, వైశాఖ మాసాన్ని రాధామాసం అని కూడా అంటారు. రాధా నక్షత్రానికి తరువాత వచ్చేదే అనురాధ. ఈ నక్షత్రం నాడు స్వామివారిని దర్శించిన వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ఎంతో కాలం నుండి తీరని అప్పులు కొద్ది నెలల్లో తీరిపోతాయి. ఇక తరువాతదైన జ్యేష్ఠ నక్షత్రం నాడు స్వామివారిని దర్శించిన వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. సర్వ సంపదలు చేకూరుతాయి. మూలా నక్షత్రము చదువులకు తల్లి సరస్వతీదేవి జన్మ నక్షత్రము. ఆ రోజు స్వామివారిని దర్శించిన వారికి సర్వ విద్యలు లభిస్తాయి. విద్యార్థులు పరీక్షల్లో అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. పూర్వాషాఢ నక్షత్రంలో శ్రీనివాసుని దర్శిస్తే ఎంతో సంపద కలుగుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రం నాడు స్వామివారిని దర్శిస్తే ఎటువంటి అనారోగ్యమైనా తొలగిపోతుంది. సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. మనశ్శంత ప్రశాంతంగా ఉంటుంది. ఇక తరువాత వచ్చే శ్రీమన్నారాయణుల వారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రము. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రము. శ్రవణ నక్షత్రం రోజు వెంకటేశ్వర స్వామి గారు జన్మించారు. ఆ రోజున ఆనంద నిలయంలో స్వామివారిని దర్శించిన వారు జీవితాంతకాలము సుఖంగా జీవించి చివరకు ముక్తిని పొందుతారు. దేనికి లోటు లేకుండా జీవితం అంతా సాఫీగా జరిగిపోతుంది. ధనిష్ట నక్షత్రం నాడు స్వామివారిని దర్శిస్తే ఐశ్వర్యం లభిస్తుంది. ఎంతో కాలంగా రావాల్సిన సొమ్ము వెంటనే చేతికి వస్తుంది. ఇక శతభిష నక్షత్రం నాడు స్వామిని దర్శిస్తే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. సకాలంలో వర్షాలు కురిసి మంచి పంటలు పండుతాయి.
ఇక అటు తర్వాత వచ్చే పూర్వభాద్ర నక్షత్రంలో స్వామిని దర్శిస్తే ఎన్నో రోజులుగా ఆగిపోయిన పనులు వెంటనే నెరవేరుతాయి. ఇక ఉత్తరాభాద్ర నాడు శ్రీనివాసుని దర్శిస్తే చక్కటి సంతానం కలుగుతుంది. ఇక నక్షత్ర సముదాయాల్లో చివరిదైన రేవతి నక్షత్రం నాడు స్వామివారిని దర్శిస్తే సర్వ శుభాలు కలుగుతాయి. ఎటువంటి అనారోగ్యమైన క్షణంలో తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. ఈ విధంగా ఆయా నక్షత్రాల రోజుల్లో స్వామివారిని వెంకటేశ్వర స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహంతో సర్వ శుభాలు పొందుతాము. జీవితము శుభప్రదము చేసుకుందాము. ఈ విశేషాలు తిరుమలలోనే ఆలయంలోనే కాకుండా శ్రీనివాసుని ఏ ఆలయంలోనైనా దర్శించిన అదే ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు ఈ విలువైన సమాచారము మీకు నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. ఈ సమాచారాన్ని మరింత మందికి చేరాలి అంటే మీరు లైక్ చేస్తే చాలామందికి చేరుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.